శాంతి. ఈరోజు మురళి డేటు 28 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శివ జయంతియే గీతా జయంతి అని, గీత ద్వారానే మళ్ళీ శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది అని భారతవాసీలకు రుజువు చేసి తెలియచేయండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏదైనా ధర్మస్థాపన జరిగేందుకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? తండ్రి చేసే కర్తవ్యాన్ని ఇతర ధర్మస్థాపకులు చెయ్యరు. సమాధానము, ఏ ధర్మస్థాపనకైనా పవిత్రతా బలం చాలా అవసరము. ధర్మాలన్నీ పవిత్రతా బలం ఆధారంతోనే స్థాపన అయ్యాయి. అయితే ఏ ధర్మస్థాపకుడు కూడా ఎవరినీ పావనంగా చెయ్యలేరు. ఎందుకంటే ధర్మస్థాపన జరుగుతున్నప్పుడు మాయారాజ్యం ఉంటుంది. అందరూ పతితంగా అవ్వాల్సిందే. పతితులను పావనంగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యము. వారే పావనముగా తయారయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. పాట, ఈ పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకుని వెళ్ళు. ఓం శాంతి. పాప ప్రపంచము, పుణ్య ప్రపంచము లేదా పావన ప్రపంచము అని వేటిని అంటారో ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. వాస్తవానికి పాప ప్రపంచం ఈ భారతదేశమే. మళ్ళీ ఈ భారతదేశమే పుణ్య ప్రపంచముగా, స్వర్గముగా తయారవుతుంది. భారతదేశమే స్వర్గంగా ఉండేది, అదే నరకముగా అయిపోయింది. ఎందుకంటే కామచితి పైన కాలుతూ ఉంటారు. అక్కడ కామచితి పైన ఎవ్వరూ కాలిపోరు. అసలు స్వర్గంలో కామచితియే ఉండదు. సత్యయుగంలో కామచితి ఉందని కూడా అనరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మొట్టమొదట ప్రశ్న ఉదయిస్తుంది, ఏ భారతదేశమైతే పతితముగా దుఃఖీగా ఉందో అదే భారతదేశం ఒకప్పుడు పావనముగా సుఖీగా ఉండేది. ఆది సనాతన హిందూ ధర్మం ఉండేది అని కూడా చెప్తారు. మరి ఆది సనాతన అని దేనిని అంటారు? ఆది అనగా ఏమిటి? సనాతనము అనగా ఏమి? ఆది అనగా సత్యయుగము. సత్యయుగంలో ఎవరు ఉండేవారు? లక్ష్మీనారాయణలు ఉండేవారని అందరికీ తెలుసు కదా. వారు సత్యయుగానికి అధిపతులుగా అయ్యేందుకు తప్పకుండా ఎవరో ఒకరి సంతానముగా ఉంటారు కదా. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు పరంపిత పరమాత్మ. లక్ష్మీనారాయణలు వారికి సంతానముగా ఉండేవారు. అయితే ఆ సమయంలో వారు తమను పరమాత్ముని సంతానముగా భావించరు. ఒకవేళ సంతానముగా భావించినట్లయితే తండ్రిని గుర్తిస్తారు. కానీ వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు. హిందూ ధర్మం అనేది గీతలో లేనే లేదు. గీతలో భారతదేశం అనే పేరు అయితే ఉంది. అది హిందూ మహాసభ అని పిలువబడుతుంది. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి గీతా జయంతిని, శివ జయంతిని కూడా జరుపుతారు. అయితే ఇప్పుడు శివ జయంతి ఎప్పుడు జరిగిందో కూడా తెలియాలి కదా. తరువాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు శివ జయంతి తర్వాత గీతా జయంతి జరుగుతుందని తెలుసుకున్నారు. గీతా జయంతి తరువాత కృష్ణ జయంతి జరుగుతుంది. గీతా జయంతి ద్వారానే దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. గీతా జయంతికి మహాభారతంతో కూడా సంబంధం ఉంది. అందువలనే యుద్ధం విషయం వస్తుంది. యుద్ధ మైదానంలో కౌరవులు, పాండవులు మరియు యాదవులు అనే 3 సైన్యాలు ఉన్నట్లుగా చూపిస్తారు. యాదవులు ముసలాలను అంటే మిసైల్స్ను తయారు చేస్తారు. అక్కడ సారాయి తాగి ముసలాన్ని తీశారు అని చూపించారు. ఖచ్చితంగా ఇప్పుడు మిసైల్స్ తయారవుతున్నాయని మీకు తెలుసు. అది కూడా తమ కులాన్ని వినాశనం చేసుకునేందుకు ఒకరు మరొకరిని పరస్పరంలో బెదిరించుకుంటూ ఉన్నారు. అందరూ క్రైస్తవులే. ఆ యూరప్ వాసులే యాదవులు.
కనుక ఒకటి వారి సభ, వారు పరస్పరంలో పోట్లాడి వినాశనమయ్యారు. అందులో పూర్తి యూరప్ అంతా వచ్చేసింది. అనగా అందులోనే ఇస్లాం, బౌద్ధ ధర్మము, క్రైస్తవ ధర్మము అన్నీ వచ్చేస్తాయి. ఇక భారతదేశంలో కౌరవులు మరియు పాండవులు ఉన్నారు. కౌరవులు కూడా వినాశనం పొందారు. విజయము పాండవులకు లభించింది. ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరు? సహజ యోగమును మరియు సహజ జ్ఞానమును నేర్పించి రాజాదిరాజులుగా తయారు చేసింది లేదా పావన ప్రపంచ స్థాపన చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. శ్రీకృష్ణుడు ఏమైనా వచ్చాడా? కౌరవులైతే కలియుగంలో ఉండేవారు. కౌరవులు పాండవుల సమయంలో శ్రీకృష్ణుడు ఎలా రాగలడు? శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. సత్యయుగం ఆదిలో కృష్ణునికి 16 కళలు, తర్వాత త్రేతాయుగంలో రామునికి 14 కళలు ఉంటాయి. కృష్ణుడు రాజాదిరాజు లేదా రాకుమారులకు రాజకుమారుడు. వికారి రాకుమారులు కూడా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. ఎందుకంటే తాము వికారులు అని, శ్రీకృష్ణుడు 16 కళ సంపూర్ణుడు అని, సత్యయుగ రాకుమారుడు అని వారికి తెలుసు. ఆ రాకుమారులు కూడా తప్పకుండా ఇలాగే చెప్తారు కదా. ఇక మిగిలింది శివ జయంతి. శివుని మందిరాలే అన్నిటికంటే పెద్దవిగా నిర్మించారు. అది నిరాకార శివుని మందిరము. వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా దేవాత్మలే. భారతదేశంలోనే శివ జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు చూడండి, శివ జయంతి రానున్నది. శివుడే జ్ఞానసాగరుడు, అనగా సృష్టిని పావనముగా చేయువారు, పరంపిత పరమాత్మేనని నిరూపించి అర్థం చేయించండి. గాంధీ కూడా పతిత పావన అని వారి గురించే పాడేవారు. శ్రీకృష్ణుని పేరును ఉచ్చరించలేదు. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, శివ జయంతియే గీతా జయంత లేక కృష్ణ జయంతియే గీతా జయంత? కృష్ణ జయంతి సత్యయుగంలో జరుగుతుంది. శివ జయంతి ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. శివుడు నిరాకార పరంపిత పరమాత్మ. వారు సంగమ యుగంలోనే సృష్టిని రచించారు. సత్యయుగంలో శ్రీకృష్ణుని రాజ్యం ఉండేది కనుక తప్పకుండా మొదట శివ జయంతియే జరుగుతుంది. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో ఆ బ్రాహ్మణ కులభూషణులు ఈ విషయాలను బుద్ధిలోకి తీసుకుని రావాలి. శివ జయంతియే గీతా జయంతి అని, గీత ద్వారా కృష్ణ జయంతి జరుగుతుంది అని, అనగా రాజాదిరాజు జయంతి జరుగుతుంది అని రుజువు చేసి భారతవాసీలకు ఎలా అర్థం చేయించాలి? కృష్ణుడు పావన ప్రపంచానికి రాజు, అక్కడ రాజ్యం ఉంటుంది. సత్యయుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత గీతను చెప్పలేదు. అంతేకాకుండా సత్యయుగంలో మహాభారత యుద్ధము మొదలైనవి ఏవి జరగజాలవు. అదంతా తప్పకుండా సంగమ యుగంలోనే జరిగి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాలను బాగా తెలియచేయాలి. పాండవులు మరియు కౌరవుల సభ ప్రసిద్ధి చెందింది. పాండవపతిగా శ్రీకృష్ణుణ్ణి చూపిస్తారు. అతడు సహజ జ్ఞానము, సహజ రాజయోగమును నేర్పించాడు అని భావిస్తారు. వాస్తవానికి యుద్ధము మాటే లేదు. పరంపిత పరమాత్మ ఎవరికైతే సహజ రాజయోగాన్ని నేర్పించారో ఆ పాండవులకి విజయం లభించింది. వారే 21 జన్మలు సూర్యవంశస్థులు, చంద్రవంశస్థులుగా అయ్యారు. కనుక మొదట హిందూ మహాసభలోని వారికి తెలియచేయాలి. లోకసభ, రాజ్యసభ ఇలా ఇంకా ఇతర సభలు కూడా ఉన్నాయి కదా. ఈ హిందూ సభయే ముఖ్యమైనది. 3 సైన్యాలు, యాదవులు, కౌరవులు మరియు పాండవులు అని మహిమ చేయబడి ఉన్నాయి. అయితే ఇదంతా సంగమ యుగంలోనే జరిగింది. ఇప్పుడు సత్యయుగ స్థాపన జరుగుతోంది.
శ్రీకృష్ణుని జన్మ కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా సంగమయుగంలోనే గీత చెప్పబడింది. మరి ఇప్పుడు సంగమయుగంలో ఎవరిని తీసుకురావాలి? కృష్ణుడైతే రాలేడు. పావన ప్రపంచాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి రావలసిన అవసరం అతనికి ఏముంది? ఇక్కడ కృష్ణుడు లేను కూడా లేడు. ఇప్పుడు అతని ఆత్మ 84వ జన్మలో ఉంది అని మీకు తెలుసు. చాలామంది శ్రీకృష్ణుడు ప్రత్యక్ష దైవమని, సర్వవ్యాపి అని భావిస్తూ ఉంటారు. కృష్ణుని భక్తులు అంతటా కృష్ణుడు ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అని అంటారు. కృష్ణుడు ఈ రూపాన్ని ధరించారు అని చెప్తారు. మరి రాధ భక్తులు ఎక్కడ చూసినా రాధయే రాధ, అంతా రాధామయమని అంటారు. నేను కూడా రాధ, మీరు కూడా రాధ అని అంటారు. ఇలా అనేక మతాలు వెలువడ్డాయి. కొందరు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటే, మరికొందరు కృష్ణుణ్ణి, ఇంకొందరు రాధను సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ కనుక పిల్లలైన మీకు కూడా వారందరికీ ఎలా తెలియచేయాలి అనే అథారిటీని ఇస్తున్నారు. హిందూ మహాసభ వారికి అర్థం చేయించండి. వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. వారు తమను ధార్మిక చింతన కలవారిగా భావిస్తారు. ప్రభుత్వం అయితే ఏ ధర్మాన్ని అంగీకరించదు. స్వయం వారే తెకమక చెంది ఉన్నారు. శివ పరమాత్మ నిరాకార జ్ఞానసాగరుడు, ఇంకెవ్వరినీ కూడా జ్ఞానసాగరుడు అనేందుకు వీల్లేదు. వారు సన్ముఖంలో వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడే రాజ్యస్థాపన జరుగుతుంది. రాజ్యస్థాపన జరిగిన తరువాత మళ్ళీ ఎప్పుడు రాజ్యమును పోగొట్టుకుంటారో అప్పుడే సన్ముఖంలోకి వస్తారు. కనుక శివ పరమాత్మయే నిరాకార జ్ఞాన సాగరుడు అని, శివ జయంతియే గీతా జయంతి అని మీరు రుజువు చెయ్యాలి. మనుష్యుల బుద్ధి నుండి కృష్ణుని విషయం తొలగిపోయేందుకు ఈ అంశాల గురించి ఒక నాటకాన్ని కూడా తయారు చేయాలి అని తండ్రి చెప్తున్నారు. నిరాకార శివ పరమాత్మయే పతిత పావనుడు అని అంటారు. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తయారయ్యాయో అవన్నీ మనుషుల మతానుసారం మనుషులే తయారు చేశారు. బాబా శాస్త్రం అంటూ ఏదీ లేదు. నేను సన్ముఖములో వచ్చి పిల్లలైన మిమ్మల్ని నిరుపేదల నుండి రాకుమారులుగా తయారు చేసి తరువాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోతాను అని తండ్రి అంటున్నారు. ఈ జ్ఞానాన్ని మీ సన్ముఖంలోకి వచ్చి నేను మాత్రమే వినిపించగలను. అక్కడ గీతను వినిపించేవారు భలే గీతను వినిపిస్తారే కానీ అక్కడ భగవంతుడైతే సన్ముఖంలో లేనే లేరు. గీతా భగవంతుడు సన్ముఖంలో ఉండి స్వర్గస్థాపన చేసి వెళ్ళిపోయాడు అని అంటారు. మరి ఆ గీతను వినడం ద్వారా మనుషులు ఎవరైనా స్వర్గవాసులుగా అవ్వగలరా? మరణకాలంలో కూడా మనుషులకు గీతను వినిపిస్తారే కానీ ఇతర శాస్త్రాలు ఏమీ వినిపించరు. గీత ద్వారా స్వర్గస్థాపన జరిగింది అని కనుక గీతని వినిపించాలి అని భావిస్తూ ఉంటారు. అయితే ఆ గీత ఒక్కటే ఉండాలి కదా, తర్వాత ఇతర ధర్మాలన్నీ వస్తాయి. మీరు స్వర్గవాసులుగా అవుతారని ఇంకెవ్వరూ చెప్పలేరు. మనుషులకు గంగా జలమును త్రాగిస్తారు కానీ యమునా జలాన్ని త్రాగించరు. గంగా జలానికి మహత్వం ఉంది. చాలామంది వైష్ణవులు వెళ్ళి కడవలతో గంగా జలమును నింపుకుని వస్తారు. తర్వాత ఒక్కొక్క చుక్క తీసుకుని త్రాగుతూ ఉంటారు. దాని నుండి రోగాలన్నీ నశించిపోతాయి అని భావిస్తారు. వాస్తవానికి ఇది జ్ఞాన అమృత ధార. దీని నుండి 21 జన్మలకు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. చైతన్య జ్ఞానగంగలైన మీలో స్నానం చేయడం ద్వారా మనుషులు స్వర్గవాసులుగా అవుతారు. కనుక తప్పకుండా అంతిమంలో జ్ఞాన గంగలు వెలువడి ఉంటారు. ఆ నీటి నదులైతే ఉండనే ఉన్నాయి.
నీటిని త్రాగడం ద్వారా ఎవ్వరూ దేవతలుగా అవ్వడం అనేది జరగజాలదు. ఇక్కడ ఎవరైనా కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గానికి హక్కుదారులుగా అయిపోతారు. వీరు జ్ఞానసాగరుడైన శివబాబా, జ్ఞానగంగలు, జ్ఞానసాగరుడు, గీతా జ్ఞానదాత ఒక్క శివుడే కానీ కృష్ణుడైతే కాదు. సత్యయుగంలో జ్ఞానాన్ని ఇవ్వడానికే అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. ఈ విషయాలన్నీ భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఓ అర్జున లేక ఓ సంజయ అనే పేర్లు ప్రసిద్ధము. ఈ జగదీష్ బాయిజీ వ్రాయడంలో చాలా చురుకుగా ఉన్నాడు, అలాగే నిమిత్తముగా అయి ఉన్నాడు. ఇప్పుడు శివ జయంతి వస్తుంది అంటే దాని గురించి పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. శివుడు నిరాకారుడు, వారిని జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు అని అంటారు. కృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు అని అనరు. శివ పరమాత్మయే జ్ఞానమునిస్తారు, దయ చూపిస్తారు. జ్ఞానాన్ని ఇవ్వడమే వారు మనపైన చూపించే అతిపెద్ద దయ. టీచరు దయ చూపి చదివిస్తారు, అప్పుడే బారిస్టరు, ఇంజనీరు మొదలైన వారిగా అవుతారు. సత్యయుగంలో ఆనందము అవసరమే లేదు. కనుక మొట్టమొదట నిరాకార జ్ఞానసాగరుడైన శివ జయంతియే గీతా జయంతియ, లేక సత్యయుగి సాకార కృష్ణ జయంతియే గీతా జయంతియ. ఈ విషయాన్ని తప్పకుండా మీరు రుజువు చేసి తెలియచేయాలి. దేవదూతలు మొదలైన వారు ఎవరు వచ్చినా వారు పావనముగా చెయ్యరు అని మీకు తెలుసు. ద్వాపర యుగము నుండి మాయారాజ్యం ప్రారంభం అవ్వడం వలన అందరూ పతితులుగా అయిపోతారు. తరువాత విసిగిపోయినప్పుడు పరంధామానికి వెళ్ళాలి అంటే ఇంటికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు. ఏ ఏ ధర్మాలు స్థాపన అవుతాయో అవి తరువాత వృద్ధి చెందుతాయి. పవిత్రత బలము ద్వారా ధర్మ స్థాపన చేస్తారు, తరువాత అపవిత్రం అవ్వాల్సిందే. ముఖ్యమైనవి 4 ధర్మాలు, వీటి నుండే వృద్ధి జరుగుతుంది, తర్వాత కొమ్మరెమ్మలు వెలువడతాయి. శివ జయంతి, గీతా జయంతి రుజువైనట్లయితే మిగిలిన శాస్త్రాలన్నీ విలువ లేకుండా పోతాయి. ఎందుకంటే అవన్నీ మనుషుల ద్వారా తయారు చేయబడినవి. వాస్తవానికి భారతదేశ శాస్త్రము ఒక్క గీతయే. అత్యంత ప్రియమైన అంటే మోస్ట్ బిలివర్డ్ తండ్రి ఎంత సహజతరం చేసి అర్థం చేస్తున్నారో చూడండి. వారిది అత్యంత శ్రేష్టమైన మతము. నిరాకార జ్ఞానసాగరుని జయంతియే గీతా జయంతి అవుతుందా, లేక సత్యయుగంలో సాకార శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతి అవుతుందా? ఈ విషయాన్ని మీరు చాలా క్లియర్గా ఇప్పుడు రుజువు చేసి అర్థం చేయించాలి. దీని కొరకు పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ఈ విషయం రుజువైపోయినట్లయితే ఇక పండితులందరూ వచ్చి మీ నుండి లక్ష్యమును తీసుకుంటారు. శివ జయంతి సందర్భంలో ఏమైనా చెయ్యాలి కదా అంటున్నారు బాబా. హిందూ మహాసభ వారికి తెలియచేయండి. వారిది పెద్ద సంస్థ. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది, అంతేకాని సభ మొదలైనవి ఏమీ ఉండవు. సభలు సంగమ యుగంలోనే జరుగుతాయి. ఆది సనాతన సభ ఈ బ్రాహ్మణులది, పాండవులది అనే విషయాన్ని మొట్టమొదట రుజువు చేసి చెప్పాలి. పాండవులే విజయమును పొంది తరువాత స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతల సభ అని ఎవ్వరూ అనజాలరు. దేవతల సభ అని అనరు, ఎందుకంటే అది సామ్రాజ్యము. కల్పం యొక్క సంగమ యుగంలోనే ఈ సభలు జరిగాయి. అందులో ఒకటి పాండవుల సభ, దానినే ఆది సనాతన బ్రాహ్మణుల సభ అని అంటారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని పేరుతో బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. బ్రాహ్మణుల శిఖరము బ్రహ్మ పేరుతోనే ఉంది. బ్రహ్మ పేరుతో మీరు బ్రాహ్మణుల సభ అని అంటారు. ఈ విషయాలను అర్థం చేయించాలి అంటే వివేకవంతులు అవసరము.
వారు జ్ఞానంలో చాలా పరాకాష్ఠకు చెంది ఉండాలి. నిరాకార శివుడే గీతా జ్ఞానదాత, దివ్య చక్షు విధాత. ఇవన్నీ ధారణ చేసి కాన్ఫరెన్స్లకు పిలుస్తారు. ఎవరైతే రుజువు చేసి తెలియచేయగలము అని భావిస్తారో వారందరూ పరస్పరంలో కలుసుకోవాలి. యుద్ధ మైదానంలో మేజర్లు, కమాండర్లు మొదలైన వారి సభ జరుగుతుంది. ఇక్కడ మహారథుని కమాండర్ అని అంటారు. బాబా క్రియేటర్, డైరెక్టర్. వారి స్వర్గమును రచిస్తారు. మహాసభను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని గురించి చర్చించమని ఆదేశములు కూడా ఇస్తూ ఉంటారు. గీతా భగవంతుడు రుజువైన తరువాత వారితో యోగమును జోడించాలి అని అందరూ అంగీకరిస్తారు. బాబా చెప్తున్నారు, నేను మార్గదర్శకుడనై వచ్చాను, అయితే మీరు నా జతలో ఎగిరేందుకు యోగ్యులుగా అవ్వండి. మాయ మీ రెక్కలను విరిచేసింది. యోగము జోడించడం ద్వారా మీ ఆత్మ మళ్ళీ పవిత్రముగా అయి ఎగురుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానామృత ధారతో అందరినీ నిరోగులుగా లేక స్వర్గవాసులుగా చేసే సేవను చెయ్యాలి. మనుష్యులను దేవతలుగా చెయ్యాలి. తండ్రి సమానముగా దయాహృదయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన పరాకాష్ఠ ద్వారా వివేకవంతులుగా అయి శివ జయంతి నాడు శివ జయంతియే గీతా జయంతి అని, గీతా జయంతి ద్వారానే అంటే గీతా జ్ఞానము ద్వారానే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అని మీరు నిరూపణ చేసి తెలియచేయాలి. ఈరోజు వరదానము, దినచర్య యొక్క ప్రతి కర్మలో యథార్థము మరియు యోగయుక్తముగా నడిచి పూజ్య పవిత్ర ఆత్మ భవ. సారాంశము, పూజ్య పవిత్ర ఆత్మ యొక్క గుర్తు వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ మరియు స్వప్నము యథార్థము అనగా యుక్తియుక్తంగా ఉంటుంది. ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. ఊరికే అలా అనేసాను, మాట వచ్చేసింది, చేసేసాను, అయిపోయింది అలా అనకూడదు. పవిత్ర ఆత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా మరియు యుక్తియుక్తముగా ఉంటుంది. అందువలన పూజ కూడా వారి ప్రతి కర్మకు ఉంటుంది. అనగా పూర్తి దినచర్యకి పూజ జరుగుతుంది. లేచినప్పటి నుండి నిద్రించినంత వరకు రకరకాల కర్మలకు దర్శనం ఉంటుంది. స్లోగన్, సూర్యవంశీయులుగా అవ్వాలి అంటే సదా విజయీ స్థితి మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.